సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ప్రభాస్ ఫ్యాన్స్ కి నిన్నటి నుంచి నిద్ర లేదు. సోషల్ మీడియాలో డార్లింగ్ కొత్త ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు కాస్త బొత్తుగా హెవీ గడ్డంతో కనిపించిన ప్రభాస్ సడన్ గా 10 ఏళ్ల వయసు తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు. వింటేజ్ ప్రభాస్ లా మారిపోయాడు. గ్రేట్ ఆంధ్ర కథనం ప్రకారం ఈ లుక్ ని చూస్తుంటే ఇది క్యాజువల్ గా మార్చుకున్నది కాదని, దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని టాక్ వినిపిస్తుంది. అదే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్. అసలు ఈ లుక్ స్పెషాలిటీ ఏంటి? ఇది స్పిరిట్ కోసమా అని జనాలు ఎందుకు ఫిక్స్ అవుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. లేటెస్ట్ గా బయటికి వచ్చిన ఫోటోలో ప్రభాస్ చాలా స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తున్నారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆయన మీసం, సలార్, కల్కి, రాజాసాబ్ ఇలా అన్ని సినిమాల్లో ప్రభాస్ ని మనం ఫుల్ గడ్డంతో చూసాం. కానీ ఈ కొత్త లుక్ లో గడ్డం తీసేసి కేవలం స్మార్ట్ గా ఉన్న మీసంతో స్టైలిష్ హెయిర్ కట్ తో ప్రభాస్ కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే మళ్ళీ మిర్చి, డార్లింగ్ రోజుల నాటి ప్రభాస్ గుర్తుకొస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఫేస్ లో ఆ గ్లో, ఆ షార్ప్నెస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం సరదా కోసం కాదట, ఇది ఖచ్చితంగా స్పిరిట్ సినిమా కోసమే అని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ ని ఒక పవర్ఫుల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారు. సాధారణంగా పోలీస్ పాత్రలు అంటే క్లీన్ షేవ్ లేదా గంభీరమైన మీసంతో ఉంటారు. ప్రభాస్ ఇప్పుడు సరిగ్గా అదే లుక్ లోకి మారారు. వంగ సినిమాల్లో హీరోల లుక్స్ ఎంత వైల్డ్ గా డిఫరెంట్ గా ఉంటాయో యానిమల్ లో రణవీర్ ని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ ని కూడా వంగ తన మా స్టైల్లోకి మార్చేశారని, షూటింగ్ మొదలయ్యే టైంకి ఈ లుక్ మరింత పర్ఫెక్ట్ గా మారుతుందని టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లు ప్రభాస్ లుక్స్ మీద చిన్న చిన్న కంప్లైంట్స్ ఉండేవి. కానీ ఈ కొత్త అవతారం చూశాక విమర్శించే వాళ్ళు నోర్లు మూతపడతాయి. స్పిరిట్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకాస్త టైం ఉన్నా ప్రభాస్ ఇప్పుడే ఇలా రెడీ అయ్యారంటే సినిమాలో విధ్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ స్పిరిట్ లో ప్రభాస్ లుక్ ఇదే అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. ఈ లుక్ చూశాక మీకేమనిపించింది? ఇది నిజంగా స్పిరిట్ కోసమేనా, లేక ప్రభాస్ క్యాజువల్ గా మార్చుకున్నారా? వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ వీడియోస్ కోసం ఇట్స్ యూ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.